ఒక 5% కేటాయించిన మరి నియోజకవర్గంలో ఉండబడే దివ్యాంగులందరికీ కూడా మరి ట్రై సర్కిల్ కానీ, వీల్ చైర్స్ కానీ, మరి వాకింగ్ స్టిక్లు కానీ, మరి చెవిటి మిషన్లు కానీ, సంఖ కర్రలు కానీ అన్నిటిని కూడా ఆ 5% నిధుల నుంచి కొనుగోలు చేసి దివ్యాంగుల మరి ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3వ తారీఖున మరి ఆ పంపిణీ చేయవలసిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే మీద ఉన్నదని చెప్పి సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలని సవినీయంగా వికలాంగులు ఎప్పటి నుంచో ఎజెండా కదాన్ని మరి ఒక డిమాండ్గా దాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయమంటున్నారంటే ఏదొచ్చినా కానీ వికలాంగులకి రాయితీలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ మహానుభావులు మానవతావాదులు వచ్చినా కానీ ఆ వికలాంగులకి ఆర్థికంగా కూడా సహకారం అందించడానికి, వస్తు రూపంలో సహకారం అందించడానికి ఒకే చోట ఉండడం వలన ఆ అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మరి దాన్ని కూడా మరి దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా ఒకే చోట దివ్యాంగులందరికీ కూడా కాలనీ ఏర్పాటు చేయవలసిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే మన వేగుల జోగేశ్వరరావు గారి మీద ఉందని చెప్పి సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనా కానీ పింఛన్లు పెంచిన చరిత్ర, పింఛన్లు పెంచి ఈ పేద వర్గాలని, ఈ దివ్యాంగుల్ని, అలాగే నా వృద్ధుల్ని, వితంతుల్ని, వికలాంగుల్ని అందరినీ పెన్షన్ దానిని ఆదుకున్న చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని చెప్పి పెన్షన్దారుల మనసుల్లో ఒక ద్రవ్యంగానే మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను అనదలుచుకుంటున్నాను. పింఛన్దారులకు ఈ రాష్ట్రంలో ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల అన్ని ధరలని పోల్చుకుంటే చాలని పింఛనే అందుతుందని చెప్పి ఒక బాధతోటి ఉన్నటువంటి సామాజిక భద్రత పింఛన్దారులందరికీ నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం శుభవార్తను నిన్న సాయంత్రం మనకి 3వ ఫైల్ మీద సంతకం పెట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు, వయోవృద్ధుల మీద దయాకరుణ చూపి మరి వారికి 3వ ఫైల్ మీద నేను వికలాంగులకి ముందు ప్రాధాన్యత ఇస్తానని మరి వయోవృద్ధులకి 4,000, వికలాంగులకు 6,000, అలాగే పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000, వివిధ వ్యాధిగ్రస్తులకి 10,000 ఇస్తానని ఆయన మాకు తెలియచేయడం మాకందరికీ చాలా గర్వకారణం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయవ్యాసాలు కూడి కూటమి అభ్యర్థిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వికలాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని ఆ భాగంలో నేను ఒక దైవ దర్శనంగా నేను చూసుకుంటానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానం ప్రకారం వికలాంగులకు పెన్షన్ పెంచడమే కాకుండా 5వ ఫైల్ మీద నైపుణ్య వృత్తి శిక్షణా కేంద్రాలు గ్రామాన పట్టణాన వెదజల్లి యువతంతా కూడా మరి ఉద్యోగ అవకాశాలు సంపాదించాలని ఆయన ఒక ఆకాంక్షతో మరి 5వ సంతకం నైపుణ్య వృత్తి శిక్షణ మీద పెట్టడం జరిగింది. అయితే అదే నైపుణ్య వృత్తి శిక్షణా కేంద్రం గౌరవ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి వృత్తి శిక్షణా కేంద్రాన్ని మండపేటలో స్థాపించి మండపేటలో అనేక విద్యార్థి వికలాంగులు తిండికి గతి లేక, ఉపాధి లేక ఎన్నో అవస్థాలు పడుతున్నారు. పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి మరి బ్రతకలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ నైపుణ్య వృత్తి శిక్షణా కేంద్రాన్ని మండపేటలో స్థాపించి వికలాంగులకి ట్రైనింగ్ ఇచ్చి వివిధ కేటగిరీలో ఉద్యోగాలు ఇప్పించాలని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వికలాంగుల బ్యాక్లాగ్ రిక్రూట్మెంటు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, దేవాదాయ అలాగే ఇతరేతర డిపార్ట్మెంట్లో ఎన్నో సంవత్సరాల మట్టి నుంచి పోస్టులు పెండింగ్ వస్తూ ఉన్నాయి. వాటిని కూడా అయ్యా మీరు దయ ఉంచి వికలాంగుల విద్యార్థిని పట్ల మీరు దయ ఉంచి మరి ఆ పోస్టులు భర్తీ చేయాలని ఈ విధంగా మీ మనస్ఫూర్తిగా మేము వేడుకుంటున్నాం. ఈ విధంగా వికలాంగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు టీడీపీకి మరి ఎంతో పట్టుదలగా, వికలాంగులే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వికలాంగులు మార్చి టీడీపీకే మన కొట్టాలి, టీడీపీకే మన ఓటేయాలని మా వికలాంగ సోదరులందరూ ఎంతో కష్టపడి మన ప్రియతమ నాయకుని గెలిపించినందుకు మాకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నాను.